వార్తల వివరాలు చూస్తే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పథకాలు కార్యక్రమాలను పక్కా ప్రణాళికలతో అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు సంతృప్తి కలిగించే రీతిలో సేవలు అందించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునే విషయంలో ఎలాంటి జాప్యమూ జరగకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ ఏడాదిలో మరోసారి సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకున్నాము. ఆ దిశగా గృహ నిర్మాణ శాఖ వేగంగా పనిచేయాలని, టిడ్కో ఇళ్లు కాకుండానే మరో 5 లక్షల ఇళ్లు నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలి. ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసే విషయంలో ఎక్కడా ఆలస్యం కాకూడదు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం. లబ్ధిదారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఇది కొనసాగాలి. ఇళ్ల నిర్మాణంతో పాటు ఇంటి స్థలాల పంపిణీ ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించాలి. సుమారు 2 లక్షల మంది ఇళ్ల స్థలాలు కోరినట్లు సర్వేలో తేలింది. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇళ్ల నిర్మాణాన్ని ఎంత వేగంగా చేపడుతున్నారో ఇళ్ల స్థలాల పంపిణీ కూడా అదే స్థాయిలో చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఇక వర్షాకాలంలో ఇసుక సరఫరాలో ఇబ్బందులు రాకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలకు ఇసుకను ఉచితంగా ఇస్తున్నాము. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని వదులుకుంటున్నాం. రీచుల వద్ద, స్టాక్ యార్డుల వద్ద రవాణా పేరుతో కానీ ఇతర పేర్లతో ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడానికి వీల్లేదు. దీనిపై పటిష్ట నిఘా పెట్టాలి అని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాలేజీ విద్యను మరింత పటిష్టంగా తీర్చిదిద్దాలి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కాలేజీ విద్యను రీఓరియంటేషన్ చేయాల్సి ఉంది. ఈ మేరకు అధ్యయనం చేయండి. యూనివర్సిటీలతో నిత్యం అనుసంధానం చేసుకోవాలి. ట్రెడిషన్ కోర్సులతో పాటు డిమాండ్ ఉన్న కోర్సులను, కొత్త కరిక్యులంలను ప్రవేశపెట్టేలా కసరత్తు చేయాలి. ఈ మేరకు కరిక్యులంలను రీస్ట్రక్చర్ చేసేలా చూడాలి. అలాగే యూనివర్సిటీల ర్యాంకింగులు కూడా మరింతగా పెరగాల్సి ఉంది. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీతో పాటు మిగిలిన యూనివర్సిటీలు కూడా ర్యాంకింగులను మరింతగా పెంచుకోవాల్సి ఉంది. ఇదే సందర్భంగా హైయర్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్ కూడా మరింత యాక్టివ్గా ఉండాలి. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు కృషి చేయాలి. మధ్యాహ్న భోజన పథకం విషయంలో ఎలాంటి ఫిర్యాదులు కానీ, విమర్శలు కానీ రాకూడదు అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ట్రావెల్స్ బస్సుల్లో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు రవాణా శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్న వీడియోను ఐటీ విద్యల శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రయాణికుల భద్రతపై అధికారి చొరవ ఎంతో మంది ప్రాణాలను కాపాడుతోందని తెలిపారు. ప్రతి ఒక్కరూ భద్రతా నిబంధనలు పాటించాలని, ఈ వీడియోను స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ట్రావెల్స్ బస్సుల్లో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు రవాణా శాఖ అధికారి అవగాహన కల్పిస్తున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సిద్దిక్ ట్రావెల్స్ బస్సును ఆపి ప్రయాణికులతో మాట్లాడారు. అగ్ని ప్రమాదం జరిగితే విలువైన వస్తువుల కోసం సమయం వృధా చేయవద్దని, వెంటనే దిగిపోవాలని కోరారు. ఎమర్జెన్సీ డోర్ ఎక్కడుందో ముందే తెలుసుకోవాలని సూచించారు. ఈ వీడియోపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఎక్స్లో పంచుకున్నారు. ప్రయాణికుల భద్రతపై అధికారి చొరవ ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ భద్రతా నిబంధనలు పాటించాలని, ఈ వీడియోను స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోవాలని మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. అమరావతిలో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. దేశంలో ఆక్వాకల్చర్ రంగంలో అగ్రగామి రాష్ట్రంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్కు ఇది కీలక ముందడుగు అని, రాష్ట్ర మత్స్యరంగ అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా మారనుందని తెలిపారు. అమరావతిలో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయబట్టే ఎన్ఎఫ్డిబి ఏర్పాటుకు కేంద్రం ముందుకు వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ప్రముఖ ఆక్వాకల్చర్ రాష్ట్రంగా ఉండటంతో అమరావతిలో పూర్తిస్థాయి ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన భూమి, ప్రాథమిక మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం అందించాలని కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ లేఖ ద్వారా తెలియజేశారని మంత్రి వెల్లడించారు. దేశంలో ఆక్వాకల్చర్ రంగంలో అగ్రగామి రాష్ట్రంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్కు ఇది కీలక ముందడుగని, రాష్ట్ర మత్స్యరంగ అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా మారనుందని తెలియజేశారు. మత్స్యకారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన సాగు పద్ధతులు, నాణ్యమైన విత్తనాలు, ఫీడ్ మేనేజ్మెంట్, వ్యాధి నియంత్రణపై శిక్షణలు స్థానికంగా అందుబాటులోకి రానున్నాయి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, ఆర్థిక సహాయం వేగవంతంగా చేరేలా సహకరిస్తుంది. ప్రాసెసింగ్, నిల్వ, రవాణా, ఎగుమతుల రంగాల్లో సాంకేతిక మద్దతు లభించడం ద్వారా మత్స్య ఉత్పత్తుల నాణ్యత మెరుగుపడుతుంది.
మార్కెటింగ్ అవకాశాలు విస్తరించడంతో దేశీయ అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం బలపడనుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరిగి యువతకు కొత్త ఉపాధి మార్గాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. విజయవాడ, తిరుపతి నగరాలను త్వరలోనే గ్రేటర్ నగరాలుగా మారుస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్త మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కోసం 29,000 కోట్ల రూపాయలు అవసరమని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిధులను పక్కదారి పట్టించడం వల్ల పనులు నిలిచిపోయాయని విమర్శిస్తూ కూటమి ప్రభుత్వం తాగునీరు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. విజయవాడ, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు మంత్రి నారాయణ శ్రీకారం చుట్టారు. నగర శివారు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా 105 కోట్లతో చేపట్టనున్న 3 మాస్టర్ ప్లాన్ రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని వసంత నగర్లో 2.75 కోట్లతో నిర్మించిన నూతన రోడ్డును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా తాడిగడప మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు మరో 7 కోట్లను తక్షణమే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ విజయవాడ మరియు తిరుపతి నగరాలను గ్రేటర్ నగరాలుగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని, జనగణన ప్రక్రియ పూర్తి కాగానే దీనిపై అధికారిక నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీల్లో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి సుమారు 29,000 కోట్లు అవసరమని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం మున్సిపల్ నిధులను పక్కదారి పట్టించడం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని, కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా నిధులు సకాలంలో చెల్లించకపోవడంతో అనేక పనులు నిలిచిపోయాయని మంత్రి విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు తాగునీరు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని హామీ ఇచ్చారు. ఏదైతే 450 కోట్లతో టేకప్ చేసి కొంత వర్క్ జరిగితే గత ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేసింది. ఎందుకు పెట్టిందో తెలియదు. శాంక్షన్ చేసాం, కొంత వర్క్ జరిగింది, దాన్ని పూర్తి చేయాలి. అయితే మళ్ళీ ఇప్పుడు దాన్ని యాక్చువల్గా చేయాలంటే ఈరోజు మీకు అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వం చేసిన ఆర్థిక వ్యవస్థ అవకతవకల వల్ల ఈరోజు వెంటనే టేకప్ చేయాలంటే కష్టమవుతుంది. అయితే దాన్ని కూడా గవర్నర్ ముఖ్యమంత్రి గారు యాన్యుటీ మోడల్లో ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో డ్రైన్స్ని, అంటే ఉన్న డ్రైన్స్ అన్ని పూర్తి చేయాలంటే 29,000 కోట్లు కావాలి. 29,000 కోట్లు అంత పెట్టే పరిస్థితి లేదు. అయితే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ప్రయారిటీ బేసిస్ చేయమని. హై డెన్సిటీ, ఎక్కువ జనాభా ఎక్కడైతే ఉంటారో హై డెన్సిటీ ఒకటి, తర్వాత మీడియం డెన్సిటీ అంటే మీడియంగా జనాభా ఉండే ఏరియాని తీసుకుని మీడియం డెన్సిటీ, లో డెన్సిటీ అంటే తక్కువ అక్కడక్కడ ఉండేది. ఇలా డివైడ్ చేస్తే హై డెన్సిటీ ఉండే పాపులేషన్ దగ్గర డ్రైన్స్ పూర్తిగా చేయాలంటే 5,000 కోట్లు కావాలి. మీడియం డెన్సిటీ పాపులేషన్ దగ్గర పూర్తి చేయాలంటే 4,000 కోట్లు, లో డెన్సిటీ ఉండే దగ్గర చేయాలంటే 20,000 కోట్లు. గవర్నర్ ముఖ్యమంత్రి గారు హై డెన్సిటీ, మీడియం డెన్సిటీ రెండింటి ప్రాజెక్ట్ చేయమంటే 9,000 కోట్లతో చేశాం. రోడ్లు ఆయన వల్లే శాంక్షన్ అని ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తప్పకుండా విజయవాడ నగరం ఈ రోడ్ల వల్ల ట్రాఫిక్ సమస్యలు తీరి ఎక్కడైనా లారీలు 24 గంటలు ఆటో నగర్లోకి వచ్చే విధంగా ఈ రోడ్లు రూపొందించడం జరిగింది. అంతేకాకుండా విజయవాడ నగరంలోకి ఇటు బందర్ నుంచి కానీ కలకడా నుంచి వచ్చే వాహనాలకు కానీ ఒక ఆల్టర్నేటివ్ రోడ్స్ కింద కూడా ఇక్కడ ఈ రోడ్లు పనికొస్తాయి. ఇటువంటి రోడ్లు ఇక్కడ సుమారు 5 నియోజకవర్గాల్లో ఈ రోడ్లు ఉండబోతున్నాయి. ఈ రోడ్లు శాంక్షన్ చేసినందుకు ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ నిన్నే అమరావతి అంటే మన కళల రాజధాని, అమరావతి ప్రాంతంలో భాగమైన ఈ విజయవాడలో అభివృద్ధి పనుల కింద పలు పర్యాయాలు ఇవన్నీ కూడా రోడ్డు చుట్టుపక్కల రోడ్డు చూపించి దానికి మంత్రివర్యుల దృష్టికి తీసుకువెళ్తే మంత్రివర్యులు ఎంతో సహాయం చేయడానికి ముందుకొచ్చి కార్పొరేషన్లు అదేవిధంగా రోడ్లలో కూడా డబ్బులు కొరత ఉండటం వల్ల సిఆర్డీఏ వారి దగ్గర నుంచి సుమారు 105 కోట్లు ఇప్పించినందుకు మంత్రివర్యులు నారాయణ గారికి మనస్ఫూర్తిగా నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ 25,000, 30,000 రావర్పాడు రింగ్ నుంచి నిడమనూరు వరకు 1,00,000 మంది పైన ఉన్న, అటు నొన్న నుంచి అంబాపురం వరకు 40,000 మంది ఉన్న గన్నవరం టౌన్ కానీ ఒక్క బాపులపాడు టౌన్ కానీ ఒక్క మున్సిపాలిటీ కూడా లేదు మాకు. కార్పొరేషన్లో కలిపితే తప్ప మా 9 గ్రామాలు విజయవాడ రోడ్లో ఉంటాం. కృష్ణా జిల్లాలో ఉంటుంటే ఒక రకం ఉండేది, మళ్ళీ విజయవాడ జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో కలపడం వల్ల నష్టపోయింది మానవ జరిగిపోయింది. దాంట్లో
చెత్త సమస్య ఉంది, చెత్త తీసే పరిస్థితి లేదు. ప్రజల ప్రాణాలను బలిగొంటున్న స్లీపర్ బస్సులను అవసరమైతే భవిష్యత్తులో రద్దు చేస్తామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే దీనిపై కేంద్రాన్ని సంప్రదించామని పేర్కొన్నారు. చట్టాన్ని అడ్డుపెట్టుకుని దుశ్చర్యలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. బస్సు ప్రమాదాల నియంత్రణపై ఏర్పాటైన మంత్రివర్గం ఉపసంఘం మంగళవారం సచివాలయంలో భేటీ అయింది. హోంమంత్రి అనిత, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. అనంతరం రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ అంతిమ లక్ష్యం ప్రమాదాల నివారణ. అందుకు ఎలాంటి చర్యలు తీసుకునేందుకైనా వెనకాడబోము. రహదారుల వెంబడి స్పీడ్ గన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే 40 కోట్లు మంజూరు చేసింది. డ్రైవర్ను ఎదురుగా వచ్చే వాహన కదలికల్ని అంచనా వేసేలా ప్రతి బస్సులో 2 కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలను ఆదేశించామని వివరించారు. ప్రజల ప్రాణాలను బలికొంటున్న స్లీపర్ బస్సులను అవసరమైతే భవిష్యత్తులో రద్దు చేస్తామని తెలిపారు. ఇప్పటికే దీనిపై కేంద్రాన్ని సంప్రదించామని పేర్కొన్నారు. ప్రయాణించే 2 ప్రాంతాల మధ్య దూరాన్ని లెక్కించి బస్సు గమ్యస్థానం చేరాల్సిన సమయాన్ని నిర్దేశిస్తాము. అంతకంటే ముందే వెళ్తే బస్సును సిటీలోకి అనుమతించబోము. 300 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించే ప్రైవేటు బస్సుల్లో 2 డ్రైవర్లు ఉండాల్సిందే. రాత్రిపూట డ్రైవర్ నిద్రపోయేందుకు 1 సీటు కేటాయించాలి. ఈ విషయాలను ప్రైవేటు బస్సు యాజమాన్యాలకు స్పష్టం చేశామని మంత్రి వెల్లడించారు. కర్నూలు, మారేడుమిల్లి, మార్కాపురం బస్సు ప్రమాదాలకు మానవ తప్పిదమే కారణమని తేలింది. మార్కాపురం ఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 16 చెక్పోస్టులను ఏర్పాటు చేశాం. గత 10 రోజుల్లోనే 10,000 సార్లు వాహనాల్ని తనిఖీ చేశామని తెలియజేశారు. చట్టాన్ని అడ్డుపెట్టుకుని దుశ్చర్యలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. ఫైర్ సేఫ్టీ విషయంలో రాజీ పడం. అన్ని నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే బస్సును రోడ్డెక్కనిస్తాము. మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కంటే ఏపీలో ట్రావెల్స్ బస్సులపై వసూలు చేసే పన్ను తక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కర్నూలు ఘటన తర్వాత 50 బస్సులను సీజ్ చేశాం. కానీ ఆ యాజమాన్యాలు కోర్టుకు వెళ్లి తిరిగి అనుమతి తెచ్చుకున్నాయి. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ విధంగా ఈ ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవాలి, గతంలో జరిగిన ప్రమాదాలను కూడా ఒక కొలబద్దగా తీసుకొని ఇలాంటి సంఘటనలు రేపు రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ జరగకూడదని ఒక దృఢ నిశ్చయంతో ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతున్నాయి, బ్లాక్ స్పాట్స్, అలాగే హ్యూమన్ ఎర్రర్ ఏమైనా ఉందా, అలాగే వెహికల్ కండిషన్స్, ఫిట్మెంట్, అలాగే మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అలాగే పోలీస్ సిబ్బందికి సంబంధించి ఎక్కడైనా సర్ప్రైజ్ చెక్కులు, అలాగే ఈ ప్రమాదాలు జరిగిన తర్వాత బాధపడడం కాదు, ప్రమాదాలకు అరికట్టే విధంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలని ఇప్పుడు చర్చించడం జరిగింది. దానిలో భాగంగానే రేపు రాబోయే కాలంలో కఠినమైన చర్యలు ఉంటాయి. ప్రాణాలు ఎన్ని పోగొట్టుకున్నామనేది కాదు, ఒక వ్యవస్థలో ఎటువంటి తప్పిదాలు జరిగినప్పుడు కేవలం అక్కడ చనిపోయిన కుటుంబాలకే కాదు, ఎవరెవరికి సంబంధించి ఈ చెడ్డ పేరు రావడం జరుగుతూ ఉందో అవన్నీ అరికట్టేదానికి కఠినమైన నిర్ణయాలు ఉంటాయని చెప్పి నేను చెప్తున్నా. ఏదైతే ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ సిస్టంలో మీరు ఆపరేట్ చేస్తున్న బస్సులన్నీ, దానికి సంబంధించిన మ్యాన్ పవర్ ఎంత ఉంది అనేది కూడా డిస్కషన్ వచ్చింది. తప్పకుండా డ్రైవర్ల విషయంలో ఎక్కడ రాజీ ప్రయత్నాలు ఎక్కడ ఉండవు, డబుల్ డ్రైవర్ మెయింటైన్ చేయడం అని జరిగింది. అలాగే ఆ డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఆ డ్రైవర్ కూడా బస్సులో ఖచ్చితంగా ఆయన నిద్రలో ఉండాలి. అంటే ఆఫ్ డ్రైవింగ్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా సీట్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా అది ఏదైతే 42, 43+1 అని ఒక సీట్ ఉంటుందో ఆ సీటింగ్ కూడా డ్రైవర్కి వెసులుబాటు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయని మాజీ కేంద్ర మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి అన్నారు. శ్రీవారి దర్శనం అనంతరం ఇచ్చే ప్రసాదాల క్వాలిటీలో చాలా తేడా వచ్చిందని పేర్కొన్నారు. మాజీ కేంద్ర మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ సుజనా చౌదరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బ్రేక్ విరామ సమయంలో స్వామిని దర్శించుకున్నారు. అనంతరం రంగరాయ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచన చేసి లడ్డూ ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు. తిరుమలలో ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక తిరుమలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారని తెలిపారు. శ్రీవారి దర్శనం అనంతరం ఇచ్చే ప్రసాదాల క్వాలిటీలో చాలా తేడా వచ్చిందన్నారు. ప్రసాదాలు చాలా అద్భుతంగా, మంచి సువాసన, రుచికరంగా ఉన్నాయని చెప్పారు. యుద్ధ వాతావరణం నుంచి శాంతి కలగాలని శ్రీవారిని కోరుకున్నట్లు సుజనా చౌదరి పేర్కొన్నారు. అర్చన దర్శనానికి వెళ్ళటం జరిగింది. ఎంతో బ్రహ్మాండంగా స్వామివారు దర్శించుకోవడానికి అవకాశం ఇచ్చారు.
తిరుపతిలో, తిరుమలలో అరేంజ్మెంట్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. స్వామివారి దర్శనం తర్వాత ఇచ్చిన ప్రసాదాలు కూడా చాలా క్వాలిటీలో డెఫినెట్గా తేడా వచ్చింది. చాలా బాగుంది, చాలా సంతోషం. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మరొక్కసారి భగవంతుని కోరుకొని, దాంతోపాటు ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధ వాతావరణం నుంచి శాంతి నెలకొల్పాలని కూడా భగవంతుని కోరుకోవడం జరిగింది. అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలని చెప్పి. పత్రికా కార్యాలయాలపై దాడులు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ఏపీ ప్రభుత్వ వైపు గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. మీడియాను ఫోర్త్ ఎస్టేట్గా గౌరవించాలే తప్ప కార్యాలయాల ధ్వంసం అనాగరికమని, ఇలాంటి చర్యల వల్ల ప్రజల విశ్వాసం కోల్పోతారని హెచ్చరించారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం కోర్టుకు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హాజరయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ కార్యాలయాలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. గతంలో పార్టీ కార్యాలయాలపై దాడులు చేసిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇప్పుడు పత్రికా కార్యాలయాలపై కూడా దాడులకు దిగడం సిగ్గుచేటని పేర్కొన్నారు. స్వాతంత్ర పోరాట సమయంలో ముట్నూరు కృష్ణారావు మచిలీపట్నం కేంద్రంగా ఆంధ్ర పత్రికను నడిపినప్పుడు బ్రిటిష్ పాలకులు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడలేదని గుర్తు చేశారు. మీడియాను ఫోర్త్ ఎస్టేట్గా గౌరవించాలే తప్ప కార్యాలయాల ధ్వంసం అనాగరికమని, ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో విశ్వాసం కోల్పోతారని హెచ్చరించారు. ఏబిఎన్ యాజమాన్యానికి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గత వైఎస్ఆర్సీపీ పాలనలో తనపై అక్రమంగా హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వంటి తప్పుడు కేసులు బనాయించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నందుకు ఈ కేసులు పెట్టారని, దీని కారణంగా 18 నెలల పాటు తన పాస్పోర్ట్ రాక అమెరికాలో ఉన్న వ్యాపారాలను చూసుకోవడానికి వెళ్ళలేకపోయారని తెలియజేశారు. ఆఖరికి పత్రికా కార్యాలయం మీద దాడి చేయటం అంటే, గతంలో పార్టీ ఆఫీసుల మీద దాడి చేశారు, ఇప్పుడు పత్రికా ఆఫీసుల మీద. కనీసం స్వాతంత్ర పోరాటం టైంలో ఇదే మచిలీపట్నం కేంద్రంగా ముట్నూరు కృష్ణారావు ఆంధ్రపత్రిక నడిపితే స్వాతంత్ర ఉద్యమాన్ని రగిల్చిన పత్రిక మీద కూడా బ్రిటిష్ వాళ్ళు కూడా దాడి చేయాలి. అంటే బ్రిటిష్ వాళ్ళ కన్నా దారుణమైన పరిస్థితులు ఇప్పుడు చేస్తున్నామంటే సభ్య సమాజం తలదించుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశంలో రాజకీయ పార్టీలు ఇలా వ్యవహరిస్తారని ముక్తఖండంతో ఖండించాల్సిన అవసరం. అలాగే ఏం ఆశించి పత్రికలకి స్వేచ్ఛ ఉంటుంది. కొన్నిసార్లు పత్రికలు కూడా డెఫినెట్గా తప్పు రాస్తాయి. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్, జర్నలిస్టులు కూడా అరవకొర ఇన్ఫర్మేషన్ ఒక్కోసారి రాయొచ్చు. దానికి ప్రూఫ్లు చూపెట్టి మాట్లాడాలి తప్ప, దాన్ని ఖండించాలి తప్ప కార్యాలయాన్ని ధ్వంసం చేస్తే ఏమొస్తుంది అనేది వైసీపీ విధ్వంసకర పరిపాలన ఆ రోజు ఎలా చేశారో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉండి కూడా అలా ప్రవర్తించడం సిగ్గుమాలి చర్యగానే భావిస్తున్నాం. తక్షణం ఏబిఎన్ యాజమాన్యానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆ నాయకులు క్షమాపణ కోరితే కనీసం మీరు చేసిన తప్పుకి కనీసం కరెక్ట్ చేసుకోవడానికి పనికొస్తుందని భావిస్తున్నాను. విధ్వంసకర పాలనలో నేను ఒక్కడనే 150 మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చా. కేడీసీసీ బ్యాంక్ని 5,200 కోట్ల నుంచి 9,000 కోట్లు పెంచా. కేవలం 15 కోట్ల లాభం ఉన్న బ్యాంకుని 115 కోట్ల లాభాన్ని తీసుకెళ్ళాను నేను. అంటే దాదాపు 100 కోట్లు నేను ఏదైతే మీరు ఖర్చు పెట్టాను అంటున్నారో దానికన్నా ఎక్కువ బ్యాంకుకు లాభం చేశా. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ కొంతమంది రాజకీయ నాయకులు మాత్రమే ఆర్గనైజేషన్ని, వ్యవస్థల్ని బాగు చేయగలరు. నేను నిజంగా గర్వపడుతున్నా. సరే, వాళ్ళు నాకు అన్యాయం చేసినా, వాళ్ళ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు వ్యయ ప్రయాసాల గురించి పోటీ చేసి అక్రమ కేసులు పెట్టించుకున్నా, తర్వాత నేను ఓడిపోయిన తర్వాత నా ప్రత్యర్థిని పార్టీలో చేర్చుకున్నా, ఎన్ని దిక్కుమాలిన పనులు చేసినా ఆ సంవత్సర కాలంలో కృష్ణా జిల్లా రైతాంగానికి దాదాపు 1,200 కోట్ల రూపాయలు రైతు నేస్తం పథకం ప్రవేశపెట్టి, ఆ పథకం ద్వారా ఈ జిల్లా రైతులందరూ, వాళ్ళు ఏ పార్టీ అని కూడా కాదు, ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పొలాలు ఉన్నాయనేది కూడా వాస్తవ పరిస్థితి, వాళ్ళందరికీ ఉపయోగపడి పనిచేశా. డెఫినెట్ గా ఆ రైతులకి సేవ చేసే అవకాశం కల్పించాడని ఒక్కటి తప్ప మిగతా అంతా దగా మోసం, నో డౌట్ అబౌట్. పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే మహిళా బిల్లులో బీసీ మహిళలకు ఖచ్చితంగా సబ్ కోటా కేటాయించాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగ, ఆర్థిక మరియు రాజకీయ రంగాల్లో బీసీల వాటా బీసీలకే దక్కాలని ఆయన స్పష్టం చేశారు.
గాంధీనగర్లోని రామా ఫంక్షన్ హాల్లో బీసీ వెల్ఫేర్ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు అంగిరేకుల ఆదిశేషు ఆధ్వర్యంలో బీసీ మేధో మదనం సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్, రాజ్యసభ సభ్యులు వెంకట సత్యనారాయణ, బీసీ జేఏసీ చైర్మన్ ఆదిశేషుతో పాటు సుమారు 100 కుల సంఘాల ప్రతినిధులు, మేధావులు పాల్గొని బీసీల భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే మహిళా బిల్లులో బీసీ మహిళలకు ఖచ్చితంగా సబ్ కోటా కేటాయించాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు గడిచినా చట్టసభలో బీసీలకు సరైన ప్రాతినిధ్యం దక్కకపోవడం శోచనీయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగ, ఆర్థిక మరియు రాజకీయ రంగాల్లో బీసీల వాటా బీసీలకే దక్కాలని ఆయన స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో తాము చేసిన నిరంతర పోరాటాలు, హాస్టళ్ల ఏర్పాటు వల్ల నేడు బీసీల్లో విద్యావంతుల సంఖ్య పెరిగిందని, మన పిల్లలు చదువుకోవడం వల్లే సమాజంలో మార్పు సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఈ పార్లమెంటు సమావేశం లోపల మహిళా బిల్లులు ఎందుకు పెడుతున్నారు? మహిళల ప్రాతినిధ్యము తక్కువ ఉన్నదని, బీసీ మహిళలను అందులో సబ్ కోటా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇక్కడ కానీ దేశంలో ఉన్న ప్రజలందరూ బీసీలలో ఐకమత్యం రావడానికి కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధానమంత్రి స్వయంగా ఎన్నో సందర్భాల్లో మీరు బీసీలకు కావాలంటే మీరు ఉద్యమించండి, మీరు పెద్ద ఎత్తున ఉద్యమిస్తే ఏ ప్రభుత్వమైనా గుర్తిస్తుందని స్వయాన ప్రధానమంత్రి చెప్తున్నాడు. ఇక్కడ ఉన్న బీసీ నాయకులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చాలామంది ఈరోజు ఉత్సాహంగా యువత నాయకులు ముందుకొచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. వారిని అందరినీ నేను అభినందిస్తున్నాను. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా బీసీలకు సేవ చేయాలి, బీసీలకు సాధించాలి తపనతో డబ్బు ఖర్చు పెట్టుకొని, సమయాన్ని ఖర్చు పెట్టుకొని ముందుకు వస్తున్న నాయకులందరినీ నేను అభినందిస్తున్నాను. బీసీలలో బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ దశాబ్దాలుగా బీసీ జాతి కోసం అహర్నిశలు పోరాడుతున్న యోధుడు ఆర్ కృష్ణయ్యని కొనియాడారు. నేడు వందలాది కుల సంఘాల నేతలు, మేధావులు ఒకే వేదికపైకి రావడం శుభపరిణామమని, అందరం ఐక్యంగా ఉండి చట్టసభలో మన బలాన్ని నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. బీసీల హక్కుల సాధన కోసం ఎలాంటి కార్యాచరణ చేపట్టాలి, అదేవిధంగా బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి కావచ్చు, బీసీలకు హామీలు ఇస్తున్న పార్టీలు, ప్రభుత్వాలు ఏవైతే విస్మరిస్తున్నారో వాటిని ఏ విధంగా సాధించుకోవాలి, అదేవిధంగా బీసీలలో ఏ విధంగా చైతన్యం తీసుకురావాలి, మార్పు తీసుకురావాలనే అంశాలపైన మేధో మదన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న పెద్దలందరికీ కూడా బీసీవై పార్టీ బీసీల అంశంలో బీసీల యొక్క హక్కుల కోసము చేస్తున్న పోరాటం గురించి వివరించి, అదేవిధంగా బీసీ సింహగర్జనలో ప్రభుత్వం ముందుంచిన 5 ప్రధాన డిమాండ్ల సాధన కోసము వచ్చే 11వ తేదీ నుండి తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో బీసీలకు సంబంధించిన హక్కుల గురించి కావచ్చు, న్యాయపరమైన డిమాండ్లు సాధించడం కోసం కావచ్చు, బీసీలందరినీ కూడా ఐక్యం తీసుకొని వచ్చి ఏకం చేసి భవిష్యత్తులో ఒక విజయవంతంగా బీసీల యొక్క హక్కులను సాధించుకోవడం కోసం బీసీ జేఏసీ చైర్మన్ ఆదిశేషు మాట్లాడుతూ బీసీలకు జరిగే అన్యాయాలను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. పార్టీలు, కులమతాలకు అతీతంగా బీసీల ప్రయోజనాలే ధ్యేయంగా జేఏసీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ బీసీ కూడా కోరుకునేది ఏంటంటే బీసీలకు జరిగేటటువంటి అన్యాయాలను ఎదుర్కొనడానికి ప్రతి ఒక్కరూ సిద్ధమై ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మనందరం కూడా ఎవరైతే బీసీల పక్షాన్ని నిలబడి బీసీల కోసం తమ వంతు కృషి చేస్తున్నారో వాళ్ళకి బీసీ జేఏసీ వెన్నుదన్నుగా ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక సిద్ధాంతకర్తలు, మేధావులు. వాళ్ళకి రాజకీయాలు లేవు, రాజకీయ పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు. వాళ్ళ దైలే ఒకటే ధ్యేయంతో జేఏసీ పనిచేస్తుంది. ప్రజాహితమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే మా ప్రధాన లక్ష్యం, జనహితమే మనహితం అన్న నినాదంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలోని పురపాలక సంఘం కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను తెలుసుకున్నారు.
60 మంది ఆర్జీలు సమర్పించారు. గ్రామస్తులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ క్షుణ్ణంగా విని వాటికి సంబంధించిన ఆర్జీలను స్వీకరించారు. సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. హౌసింగ్, రెవెన్యూతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారమే మా ప్రధాన లక్ష్యం, జనహితమే మన హితం అన్న నినాదంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రతి సమస్యను బాధ్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరిస్తామని అన్నారు. కొండపల్లి హిందూ శ్మశాన అభివృద్ధితో పాటు వివిధ సమస్యలపై చర్చించి అందరూ ఐకమత్యంగా ఉందామన్నారు. జన నివాస ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు లేని చోట తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వేసవి దృష్ట్యా తాగునీటి సమస్యలు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేలా కృషి చేస్తామని అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పెరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తాం ఈ కూటమి ప్రభుత్వం తరఫున తెలియజేస్తూ, అట్లాగే ఇటీవల అసెంబ్లీలో తీర్మానం, పార్లమెంట్లో చట్టం, రాజ్యసభ ఆమోదం పొందిన మన రాజధాని అమరావతి అని చెప్పి తీర్మానం చేసినందుకు అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఇక్కడ బాధ్యత తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ ప్రాంతంలో రాజధాని వస్తుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కుట్రపన్ని గత ప్రభుత్వ హయాంలో 3 రాజధానులు అని చెప్పి నాటకాలాడి చివరికి ఏది చేయకుండా ఈరోజు వస్తూ ఉంటే రాజధాని మళ్ళీ చివరి నిమిషంలో కావాలని చెప్పి మావిగానని చెప్పి మళ్ళీ ఇంకో కొత్త నాటకానికి తెరతీసి ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడటం జగన్మోహన్ రెడ్డి గారికి సుతారం ఇష్టంగా నాకు అనిపించట్లేదు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లోకి వచ్చినా మేము ఈ ప్రాంతాల్లోకి వచ్చినా నిలదీసి మాట్లాడవలసిన అవసరం ఉంది. మన ప్రాంతానికి తలమానికంగా మన పక్కనే అమరావతి అంటే కేవలం 29 గ్రామాలది అమరావతి కాదు, ఈ ప్రాంతం అంతా కూడా అమరావతిలో అంతర్భాగమే. కాబట్టి దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రాన్ని డిజిటల్ భద్రతలో అగ్రగామిగా నిలపాలనే దూరదృష్టితో దేశంలోనే అత్యంత ఆధునిక సాంకేతికత ప్రమాణాలతో కూడిన సైబర్ సెక్యూరిటీ ఆపరేషనల్ సెంటర్ ఏపీసీఎస్ఓసీను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం జరిగిందని ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ తెలిపారు. దీని ద్వారా ప్రభుత్వ విభాగాలు, కీలక మౌలిక వసతులు, పౌరుల డేటాకు సమగ్ర రక్షణ కల్పిస్తూ సైబర్ ముప్పులను ముందుగానే గుర్తించి సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామన్నారు. విజయవాడ కానూరులోని వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఏపీటీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాట్సాప్ గవర్నెన్స్ మరియు సైబర్ సెక్యూరిటీ అవగాహన సదస్సుకు ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వినూత్న ఆలోచనతో దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ ద్వారా 1000కి పైగా ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేశామని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ తెలియజేశారు. మన మిత్ర డిజిటల్ పాలనలో సరికొత్త అధ్యాయం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ మేరకు ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా 9553000009 నెంబర్కు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పంపడం ద్వారా నిమిషాల్లో సేవలు పొందవచ్చని ఆయన వివరించారు. అందుబాటులో ఉన్న ప్రధాన సేవలు డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, కుల ఆదాయ ధ్రువపత్రాలు, భూమి పాస్బుక్ వివరాలు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పెన్షన్ దరఖాస్తులు, ఆరోగ్యశ్రీ హాల్ టికెట్లు, పరీక్షా ఫలితాలు, తిరుమల సహా ప్రముఖ ఆలయాల దర్శనం, వసతి బుకింగ్స్, ఆర్టీసీ టికెట్లు అందిస్తోందని అన్నారు. విద్యార్థులు, ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలను ఆయన సూచించారు. పబ్లిక్ వైఫైలో బ్యాంకింగ్ లావాదేవీలు చేయటం అంత మంచిది కాదని సూచించారు. అనుమానాస్పద లోన్ యాప్స్, ఆన్లైన్ బెట్టింగ్లకు దూరంగా ఉండాలన్నారు. వీడియో లైక్ చేస్తే డబ్బులు వస్తాయనే స్కామ్లను నమ్మవద్దని, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో యువతను ప్రోత్సహించేందుకు ఏపీటీఎస్ ప్రతి ఏటా హ్యాక్థాన్లు నిర్వహిస్తోందని, ఎంపికైన అభ్యర్థులకు నెలకు 10,000 రూపాయలు స్టైఫండ్తో ఇంటర్న్షిప్ సదుపాయం కల్పిస్తుందని ఆయన వెల్లడించారు. మన దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయింది. అందరం కూడా ప్రతిరోజు వాట్సాప్ వాడుతూ ఉంటాం, మెసేజ్లు పంపడానికి, ఫోన్ కాల్స్ మాట్లాడటానికి. నారా లోకేష్ గారు ఈ వాట్సాప్ని మనం ఎంతగా వాడుతున్నాం, ప్రజల చేతికే ప్రభుత్వం వాట్సాప్ ద్వారా సేవలు ఎందుకు అందించకూడదు అని ఆయనకు వచ్చిన ఒక గొప్ప ఆలోచన ద్వారా ఈ కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది.
ప్రజల చేతిలో ప్రభుత్వం, గవర్నమెంట్ ఈజ్ నాట్ టూ ఫార్, గవర్నమెంట్ ఈజ్ ఇన్ యువర్ వాట్సాప్ అనే మోటోతోటి ప్రజలు గవర్నమెంట్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా, దళారుల చుట్టూ తిరిగే పని లేకుండా వాళ్ళు ఉన్న చోటు నుంచే జస్ట్ వాళ్ళ ఫోన్లోని వాట్సాప్ ద్వారానే ప్రభుత్వ సేవలు పొందే ఒక గొప్ప కార్యక్రమం ఇది. 9552300009 9552300009 అనే నంబర్కి మీరు ఒక మెసేజ్ పెట్టి మీకు కావాల్సిన సేవలన్నింటినీ కూడా పొందొచ్చు. దాదాపు 1000కి పైగా సేవలు ఈ వాట్సాప్ ద్వారా అందిస్తున్నాం. ఏపీటీఎస్ ప్రతినిధులు శ్రీనివాస్, దినేష్లు సైబర్ మోసాలపై విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. యంగ్స్టర్స్, స్టూడెంట్స్ 18 నుంచి 21 సంవత్సరాల వయసులో ఉన్నాళ్ళు వాళ్ళు తొందరగా గ్రహించి వాళ్ళు అందరికీ చుట్టుపక్కల ప్రజలందరికీ తెలియజేస్తారని మా ఎన్ఎస్ఎస్ యూనిట్ ద్వారా వారి సహకారాన్ని మేము ప్రజలకి చేరువగా తీసుకెళ్లాలని వెంటనే యాక్సెప్ట్ చేశాము. మేము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఈ టెక్నాలజికల్ సర్వీసెస్ వారికి అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ మన్నవ మోహన్ కృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇవి అందరికీ మాకే కాకుండా మా స్టూడెంట్స్కే కాకుండా సొసైటీలో ఉన్న ప్రతి పౌరుడికి ఉపయోగపడుతుందని. ఈ కార్యక్రమంలో విఆర్ సిద్ధార్థ కళాశాల వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి వెంకటేశ్వరరావు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ జె శివరాం ప్రసాదులు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నాయకుల భార్యలను ఉద్దేశించి ఏబిఎన్ రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు డీసీపీకి ఫిర్యాదు చేశారు. జర్నలిజం ముసుగులో మహిళలను కించపరచడం దారుణమని, రాధాకృష్ణపై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ అభివృద్ధి ప్రణాళిక పై సమాధానం చెప్పలేక కావాలనే మహిళలపై నీచమైన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి పేరుతో జరుగుతున్న మోసాన్ని ప్రజలు నమ్మరని, అందుకే ఇలాంటి వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. తమ కుటుంబ సభ్యులపై అభ్యంతరకర రాతలు రాసిన రాధాకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వారి కుటుంబ సభ్యుల్ని, మహిళలను కూడా చూడకుండా నీచంగా అతను విశ్లేషించిన దాన్ని బట్టి ఈ యొక్క రాధాకృష్ణ యొక్క నైజం అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టులు అని చెప్పనే ముసుగులో ఈ బూత్ రాధాకృష్ణ దుర్మార్గంగా మహిళల్ని కించపరిచే విధంగా ఎవరైతే వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకుల యొక్క భార్యల్ని ఎంత చులకనగా మాట్లాడిన సంగతి మనకి మొన్న ఆయన యొక్క విశ్లేషణతో మనకు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు చెబితే భార్యలు కాదని చెప్పి ఆ భార్యల్ని చెల్లెలుగా చేసి ఇంకొకరికి పెళ్లి చేసే స్థితిలో వైసీపీ నాయకులు ఉన్నారని చెప్పి నిస్సిగ్గుగా చెప్పడమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి, నాయకుడి నుంచి వారి కుటుంబాలని, వారి ఆడవాళ్ళని కించిపరిచేలాగా మాట్లాడాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా హైదరాబాదులో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం ఆంధ్రజ్యోతి దగ్గర నిరసనని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళా లోకాన్ని జరిగినటువంటి అవమానాన్ని అక్కడ ఉన్నటువంటి ఏబిఎన్ వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో శాంతియుతంగా నిరసన తెలియజేస్తే వాళ్ళందరినీ కూడా రౌడీలని, వారందరూ కూడా గూండాలని, వారందరూ కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడి చేశారని చెప్పని, ఎప్పుడు అవుతుందో తెలియని అమరావతి 2 లక్షల కోట్ల రూపాయలు అయ్యే అమరావతి కన్నా కేవలం 20,000, 30,000 కోట్లు అయ్యే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగం ప్రతిపాదన ఉందో భావి తరాల భవిష్యత్తుకి ఉపయోగకరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకెళ్లే విధంగా ఉంటుందని చెప్పని ప్రజానీకం భావించి స్వాగతిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు తనకు అనుకూలంగా ఉన్న మీడియా సంస్థల ద్వారా, మీడియా ఛానల్స్ ద్వారా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని విమర్శించేంత నీచ స్థాయికి ఈరోజు కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది. రాజమహేంద్రవరం గరిమెల్లి సత్యనారాయణ బీఎడ్ కళాశాలకు చెందిన అతిథి అధ్యాపకులు గత 2 ఏళ్లుగా జీతాలు అందకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమకు రావాల్సిన బకాయి జీతాలను వెంటనే విడుదల చేయాలని వారు నారా లోకేష్కు విజ్ఞప్తి చేశారు.
రాజమహేంద్రవరం గరిమెళ్ల సత్యనారాయణ బీఎడ్ కళాశాలకు చెందిన అతిథి అభ్యాసకులు గత 2 ఏళ్లుగా జీతాలు అందకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఈ అధ్యాపకులు అమరావతిలోని సచివాలయంలోని అధికారులను ఆశ్రయించారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా జరిగిన అక్రమ నియామకాల వల్లే ఈ సమస్య తలెత్తిందని వారు తెలిపారు. అధికారులు తమకు తెలిసిన ప్రకారం సరైన హెడ్ ఆఫ్ అకౌంట్ లేకపోవడం వల్ల జీతాలు నిలిపివేశారు. తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కనీసం తమ పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించలేక నరకయాతన అనుభవిస్తున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. తమకు రావాల్సిన బకాయిలు జీతాలను వెంటనే విడుదల చేయాలని వారు నారా లోకేష్కు విజ్ఞప్తి చేశారు. ఇది 1, 2, 3 సార్లు కాదండి, మేము ఇది 10వ వచ్చాము మేము ఇక్కడికి. ఇప్పటికీ మేము లోకేష్ గారిని కలవలేకపోయాము. ముఖ్యంగా ఈ బిఈడి కాలేజెస్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారము స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్కి వీళ్ళు సెపరేట్ చేయడం జరిగింది, బైఫర్గేట్ చేశారు. సో బైఫర్గేట్ చేసిన తర్వాత నుంచి వీళ్ళు మాకు సరైనటువంటి శాలరీస్ అనేది ఇవ్వడం జరగడం లేదు. ఇక్కడికి ఇన్నిసార్లు తిరిగిన తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే, మాకు హెడ్ ఆఫ్ అకౌంట్ అనేది బిఈడి కాలేజీల్లో ఫస్ట్ టైము గెస్ట్ ఫ్యాకల్టీకి హెడ్ ఆఫ్ అకౌంట్ అనేది క్రియేట్ చేయడం జరగలేదు. పిల్లల్ని చదివించుకోవడానికి కూడా ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్నాయి. మేము వాళ్ళకి పుస్తకాలన్నీ ఫీజులన్నీ మేము కట్టాల్సి ఉంది. అంటే తక్కువ మంది ఉండడం వల్ల మా ఫైల్ కూడా ముట్టుకోవట్లేదేమో అన్న అనుమానం కూడా మాకు ఉంది. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటే ఇంపాక్ట్ వేరేగా ఉంటుందేమో అని కూడా మాకు అనిపిస్తుంది. మేమందరం కూడా సింగిల్ పీజీ కాదు సార్, డబల్ పీజీలు చేసాము, నెట్లు సెట్లు క్వాలిఫై ఉన్నాము, పిహెచ్డీలు చేస్తూ ఉన్నాము. అంత క్వాలిఫికేషన్ పెట్టుకుని ఈరోజు జీతాల కోసం ఇలా అడుక్కోవాల్సి వస్తుందన్న పరిస్థితి మాకు ఎప్పుడు రాలేదు. ఇంత దీనమైన స్థితికి దిగజారిపోతామని మాకు అనిపించట్లేదు. సో ఏంటంటే మాకు కనీసం ఎంతో కొంత మేము వర్క్ చేసిన దానికన్నా మాకు శాలరీస్ ఇప్పించి మాకు న్యాయం చేస్తారని చెప్పి లోకేష్ గారిని కలవడానికి ఇక్కడికి వచ్చాము. కానీ మమ్మల్ని ఎవరిని కలవనివ్వట్లేదు. ఎప్పుడు అంటే సార్ని కలవడం కష్టమే అనిపించట్లేదు. కానీ 2 సంవత్సరాలు 3 నెలల నుంచి మాకు జీతాలు లేవు, మాకు ఎంతో కొంత ఇప్పించండి, మాట్లాడించండి అంటే ఎవ్వరూ కూడా మా మాట వినే పరిస్థితులు. డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమంలో భాగంగా నిన్న రాత్రి నార్త్ డివిజన్ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారిని గుర్తించడం కోసం మెడికల్ కిట్స్లతో తనిఖీలు చేశారు. 74 మంది అనుమానితులను తనిఖీ చేయగా 22 మందిని గుర్తించడం జరిగింది. యువతను మాదక ద్రవ్యాల వినియోగ అలవాట్ల నుండి దూరం చేసి వారిని సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడే వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి శ్రీకారం చుట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ మరియు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జీరో టాలరెన్స్ టు డ్రగ్స్ అనే నినాదంతో యువతను డ్రగ్స్ ముప్పు నుండి దూరం చేయటం మరియు సమాజాన్ని మత్తు పదార్థాల నుండి పూర్తిగా దూరం చేయటమే లక్ష్యంగా డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా నిన్న రాత్రి నార్త్ డివిజన్ పరిధిలో విస్తృత తనిఖీలు చేశారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ఏడీసీపీ జి రామకృష్ణ, ఏసీపీ నార్త్ సత్యానందం స్వీయ పర్యవేక్షణలో నిన్న రాత్రి సమయంలో సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని మీసాల రాజారావు వంతెన ఎదురుగా ఉన్న మట్టి రోడ్డులో 6 బృందాలతో తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో మొత్తం 74 మంది అనుమానితులను పరీక్షించగా 22 మంది మాదక ద్రవ్యాలకు అలవాటు ఉన్నట్లు, మాదక ద్రవ్యాలు సేవించినట్లు గుర్తించడం జరిగింది. యువతను మాదక ద్రవ్యాల వినియోగ అలవాట్ల నుండి దూరం చేసి వారిని సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడే వ్యక్తులుగా తీర్చిదిద్దటానికి శ్రీకారం చుట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు. వీరిని డి అడిక్షన్ సెంటర్కు పంపడం జరుగుతుందన్నారు. మరలా వీరిని తనిఖీ చేసిన సమయంలో కూడా వీరికి పాజిటివ్ వస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎవరైతే గంజాయి స్మోకర్స్ ఉన్నారో ఈ అనుమానితులందరినీ కూడా మేము పికప్ చేసి వారిని ఈ కిట్స్ ద్వారా వాళ్ళ యూరిన్ టెస్ట్ చేస్తే 73 మందిలో 22 మందికి పాజిటివ్ రావడం జరిగింది. ఈ 22 మందిని మేము విచారించి వీరికి ఎక్కడ డ్రగ్స్ దొరుకుతున్నాయి, వీళ్ళు ఎలా అలవాటు పడ్డారు, వీరి ద్వారా ఇంకెవరెవరు ఈ డ్రగ్స్కి బారిన పడ్డారనేది గుర్తించి వీరిని రేపు మార్నింగ్ డి అడిక్షన్ సెంటర్కి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపడం జరుగుతుంది. అలాగే వీరు మరలా వీళ్ళంతా కూడా 4 నెలల తర్వాత మళ్ళీ వీళ్ళకి సేమ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం. దానిలో మళ్ళీ పాజిటివ్ వస్తే వాళ్ళని డెఫినెట్గా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. అలాగే ఈ డ్రగ్స్, ఈ గంజాయి అమ్మినా లేకపోతే డ్రగ్స్ దీనికి తాగుడికి అలవాటు పడినా వీళ్ళ మీద
కేసుల్లో ఇన్వాల్వ్ అయితే పిట్ అండ్ డిపిఎస్ కింద కూడా మేము కేసులు నమోదు చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.